బ్రో ఇప్పుడు మనం చూసుకుంటే ఏవైతే వ్యాఖ్యలు చేశాడో మన 30 ఇండస్ట్రీ పృథ్వీరాజ్ గారు, సో ఇప్పుడు దానివల్ల ప్రొడ్యూసర్ నష్టపోయే ఛాన్స్ ఉంది అనుకుంటున్నారు? అదే టోటల్ ఓవరాల్గా వైసీపీ వాళ్ళు కావచ్చు, టీడీపీ వాళ్ళు కావచ్చు, జనసేన వాళ్ళు కావచ్చు, మొత్తం నెగిటివ్ ట్వీట్స్ చేస్తున్నారు. నీ గొర్రెలతో నీకేం పని, ఏ ఫంక్షన్ మీద వచ్చావు ఆ పని చూసుకుని వెళ్ళరని మాట్లాడారు కదా, సో దాన్ని మీరు ఎలా చూస్తారు? కంపల్సరీ మన ప్రొడ్యూసర్లకి, మన తెలుగు టాలీవుడ్ ఇండస్ట్రీ కంపల్సరీ చాలా నష్టం అన్న. ఎందుకనంటే లైక్ ఇట్లాంటి ఒక ఎదవ పోయి మాట్లాడతాడు. లైక్ ఈయనకి ఇంతకుముందు మాకంటే చాలా రెస్పెక్ట్ ఉండే. లైక్ 30 years ఇండస్ట్రీ అంటాడు, అట్లా కష్టపడొచ్చిండు, ఇట్లా కష్టపడొచ్చిండు అని చెప్పేసి రకరకాలుగా మాట్లాడండి. అరే ఎట్లా మాట్లాడినా సరే కొంచెం కామెడీ వేయాలని అనిపించుండే, కానీ ఇట్లా ఆడియో ఫంక్షన్కి వెళ్ళి లైక్ గొర్రెలు లైక్ ఇట్లాంటి మాట్లాడడం మొత్తం అన్ని సొల్లు కబుర్లు అన్న. ఇట్లాంటి వల్లనే తెలుగు ఇండస్ట్రీ మొత్తం నాశనం అవుతుంది. ఒకవేళ నెక్స్ట్ గవర్నమెంట్ ఫామ్ అయితే పృథ్వీరాజ్ని పరిస్థితి ఏంది? పరిస్థితి ఏంటంటే మన వైసీపీ ఉన్నప్పుడు మన చంద్రబాబు నాయుడు ఏం చేసిండు, మన చంద్రబాబు నాయుడు ఇప్పుడు మనోడిని ఎట్లా జైలుకు పంపిస్తాడు కదా, ఈయన కూడా ఏదో ఒక ముడేసి ఈయన జీవితానికే ముప్పు తెచ్చుకుంటుండన్న మన 30 years ఇండస్ట్రీ బాబు. తర్వాత కిరాక్ ఆర్పి విషయంకి వస్తే లైక్ ఒక చెత్తన ఎదవ. లైక్ ఎంత అంటే నాకు ఎప్పటి నుంచో చెప్పాలని చెప్పేసి ఇది ఉంది. థ్యాంక్స్ ఇట్లాంటి ఆపర్చునిటీ ఇచ్చినందుకు. మీరు ఎలా చూసుకున్నా సరే వాడు ఒక ఎమ్మెల్యే కాదు, ఎమ్మెల్సీ కాదు, లేకపోతే వాడిలాంటి ఎవడన్నా సీఎం పదవి ఇస్తే లైక్ ఇప్పుడు మన రేవంత్ రెడ్డి దద్దమ్మ ఏమైతే చేస్తుండో ఈ దద్దమ్మ కూడా అట్లాంటోడే. వీడు అల్లు అర్జున్ విషయంలోనే చాలా ఏమంటారు మాకు ఫ్యాన్స్కే చాలా వాడు ఏడన్నా కనిపిస్తే చంపేంత కోపం వస్తుంది మాకు. అట్లాంటి నిన్నమన్నా కూడా తిరుపతి లడ్డులా రోజా కొవ్వేసి కలిపిర్రు, లైక్ ఇట్లాంటి చండాలమైన వ్యాఖ్యలు చేస్తుర్రు. అరే అందరికీ చెప్పేది ఒకటే, మీరు ఏమైనా డ్రామాలు చేయాలంటే టాలీవుడ్లో చేయండి, లైక్ సినిమాలలో చేయండి మీకు ఇచ్చే రోల్లో. అంతేగాని అనవసరంగా మీరు ఏదో చేద్దాము ఏదో పీకేద్దామని చెప్పేసి ఇట్లాంటి అనవసరం విషయాలలోకి వెళ్ళి లైక్ టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం మీరు నాశనం చేయకండి భయ్యా.